భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రేవంత్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి హాజరై కాంగ్రెస్కు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర సాధికులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి 69 ఏళ్ల ఘోషను తీర్చినటువంటి నాయకుడు, తెలంగాణను తెచ్చి అనేక మంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసి అనేక బొగ్గు గనులు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ అనేక డెవలప్మెంట్స్ 70 ఏళ్లలో అభివృద్ధి కానిది 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారి పైన కేవలం ఒక 10 రోజుల క్రితం మా నాయకులు హరీష్ రావు గారు నైని బొగ్గు గని మీద జరుగుతున్నటువంటి స్కామ్ను బయటపెట్టి దాంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల పంపకంలో తేడా తీసి బయటపెట్టినందుకు కక్ష సాధింపు చర్య స్టార్ట్ చేసి 2024లో ఉన్నటువంటి కేసు దాదాపు 2 ఏళ్ల పైనుంచి టెలిఫోన్ ట్యాప్ అనే కేసు మీద దాన్ని సాగదీసుకుంటూ వచ్చి ఒక చక్రవాకం, ఒక మమత మనసులు సీరియల్ లాగా టీవీ సీరియల్ లాగా సాగదీసుకుంటూ అవసరమైనప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడ్డప్పుడు, ప్రభుత్వం పరిస్థితులు చేదారిపోతున్నప్పుడు, వాళ్ళు వీక్ అయినప్పుడు, వాళ్ళు తెరమరుగు అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక కేసు తీసుకొచ్చి బయటపెట్టి కేటీఆర్ గారిని ఈ ఫార్ములా కింద ఒకసారి లగచర్లపై దాడుల్ని, అక్కడ భూముల్ని కబ్జా చేస్తుంటే వాళ్ళ అల్లుడికి కబ్జా కట్టబెడుతున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ కట్టబెడుతున్నటువంటి భూములపై గిరిజనులు అన్యాయం అవుతున్నారని కేటీఆర్ గారు తిరుగుబాటు చేస్తే అక్కడ పరుగు పోతున్నప్పుడు ఒక ఈ ఫార్ములా కేసు తీసుకొచ్చి కేటీఆర్ గారిని పోలీస్ స్టేషన్లు ఏసీబీ ఆఫీస్ పిలిపించడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు గారు కేవలం బొగ్గుగని దాంట్లో దాని నిబంధనలను సడలించి ఎవరికైతే కట్టబెట్టాలని చూస్తున్నారో ఆ స్కామ్ను బయటపెట్టినందుకు 3-4 గంటల వ్యవధిలోనే సిద్దిపేటలో ఉంటే కూడా నోటీసులు ఇచ్చి హరీష్ రావు గారిని పిలవడం, తెల్లారి మళ్ళీ 10 గంటలకి రమ్మనడం, సిట్ అనే ఒక కమిషన్ వేసి పిలిచారు. మాకేం భయం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ కాబట్టి మీరు ఎక్కడి పిలిచినా వస్తాము. కేసులేం కొత్త కాదు మాకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎదురు దెబ్బలు తిని పదవుల్ని త్యాగం చేసి మంత్రి పదవులు విసిరేసి పార్లమెంట్ సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు ఇట్లా విసిరి పాడేసి మళ్ళీ బై ఎలక్షన్లో పోయి గెలిచినటువంటి ఘనత, తెలంగాణ సాధించినటువంటి పార్టీ మాది. కాబట్టి ఈ కేసులకు మేము భయపడమని చెప్పేసి హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. వారిని సుదీర్ఘ విచారణ తర్వాత సాయంత్రం వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోయే ముందు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి అక్కడ జాతర చూసుకొని పోయేటప్పుడు ఇక్కడ ఒక చిచ్చు అంటించి పెట్టిపోయాడు. ఖమ్మంలో మీటింగ్లో ఒక టీవీ ఛానళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందే తప్ప మేమేం చేయలేదు తప్పని చెప్పేసి దాన్ని అట్లా ఫైర్ అంటించిపోతే 10 రోజులు నేను వచ్చేదాకా ఇది దీని చుట్టే తిరగాలని చెప్పేసి అంటుపెట్టిపోయినటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఆ సీరియల్లో భాగంగా హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు. కేటీఆర్ గారిని పిలిచినా కూడా తను ఎక్కడున్నా కూడా సమయానికి వచ్చి మీరు నోటీసులు ఇవ్వగానే స్పందించి మా నాయకులు వచ్చి మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. అక్కడ నిజంగా జరిగిన తప్పేం లేదు. దాని వెంటనే మళ్ళీ సాగదీయాలి కదా అని చెప్పేసి మళ్ళీ సంతోష్ రావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. సంతోష్ రావు గారు కూడా పోయి వచ్చారు. కేసులకు, ఈ నోటీసులకు భయపడేది కాదు. కానీ మీరు ఇచ్చిన నోటీసులు దొంగ నోటీసులు, తప్పుడు నోటీసులు. ఎందుకంటే ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాప్స్ అనేది మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు క్లియర్గా చెప్పారు. ఇది ప్రభుత్వ అంతర్భాగం. ఇది పోలీస్ అధికారులు చేస్తారు తప్ప దేశ భద్రతకో, రాష్ట్ర భద్రతకో ముప్పున్నప్పుడో, టెర్రరిస్టులో, మావోయిస్టులో ఎక్కడైనా సంఘటన చేయాలనుకున్నప్పుడో, ప్రభుత్వానికి భద్రత లేని అప్పుడు టెలిఫోన్లు వింటారు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో అంతర్భాగమని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి గారో,
ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారో హరీష్ రావు గారో సంతోష్ రావు గారో టెలిఫోన్ ట్యాప్ చేసి పట్టుకొని కూర్చొని వినరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పోలీసులకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు. మీరు చేసే ప్రయత్నం ఎట్లుందంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా ఉంది. సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే అది మీ మీదనే పడుతుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరేమి ఎవరి ఫోన్లు వింటలేరా? ఎవరి ఫోన్లు ఏం చేయకుండానే దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ఎస్ఐబి, ఇంటెలిజెన్స్ ఇవన్నీ నడుస్తున్నాయా? ఇవి ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం నడపడంలో, పాలనలో ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద సాగదీసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక వేధించాలనే ప్రశ్న తప్ప మీకేం సాధించేది ఏం లేదు. దీంట్లో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు. మీరు రాష్ట్రంలో హామీలు ఇచ్చిన వాటిని అమలుపరచకుండా, మీరు చేయాల్సిన పనులు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూనే పోతున్నారు. కానీ దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కేసులైనా ఎదుర్కొంటుంది. మీరు ఇచ్చే సిట్ నోటీసులకు భయపడేది లేదు. మాకు చట్టం మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి మీకు తోడ్పాటు అందిస్తుంది మా పార్టీ. ఖచ్చితంగా మేము సహకరిస్తున్నాం. అయినా మీ దుశ్చర్యలు ఆగట్లేదు. వీటిని తిప్పి కొట్టాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి చర్యలు తప్పు 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 అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి మానుకొని, ఈ బుద్ధిమాలిన పనులు మానుకొని మీరు ఇచ్చిన హామీలు చేయండి. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తానని ఇవ్వండి. రైతు బంధు 15,000 ఇస్తానని ఇవ్వండి. రైతు మహిళలకు పెన్షన్ పెంచుతాన్నారు, ఆడపిల్లలకు ఇస్తాన్నారు. ఏ ఒక్క హామీ ఇవ్వకుండా అలవి కానీ హామీలన్నీ ఇచ్చి బీసీలను అయితే పూర్తిగా గొంతు కోసారు. మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లో ఏం బీసీలకు కూడా న్యాయం చేయలే. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిపై నోటీసులు ఇవ్వడాన్ని మీరు సూర్యుని మీద ఉమ్మేసుకోవాలనుకుంటే అది మీ మీదనే పడుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో 2028లో కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారు అవ్వడం ఖాయం. ఇప్పుడు చేస్తున్న వేధింపులకు డబల్ శిక్ష అనుభవించడం కూడా ఖాయం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్య భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్య కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? మా నాయకుడు, తెలంగాణ సాధించినట్టు మహానాయకుడు కేసీఆర్ గారు, అటువంటి కేసీఆర్ మీద ఇవాళ కేసులు పెట్టి చేసి కక్ష సాధింపు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వజిరాజు రవిచంద్ర గారి నాయకత్వంలో ఇంక మేమందరూ కూడా ఈ యొక్క సుశిక్షణ కార్యకర్తలాగా ఉండి దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఏమైనా సరే మళ్ళీ వచ్చేది కేసీఆర్ రాజ్యమే, కేసీఆర్ నాయకత్వం అని చెప్పాలని చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై.